కాసేపట్లో ఏం జరగబోతుందో దానికి తెలుస్తోంది. ఇక ఈ భూమితో తన వాళ్లతో రుణం తీరిపోనుందని స్పష్టంగా అర్థమవుతోంది. పక్కనే ఉన్న మిగిలిన వాటికి కూడా తెలుస్తూనే ఉంది. కూలబడిపోయి ఇక లేవలేకపోతున్న దాని చుట్టూ మిగతా ఏనుగులన్నీ విషాదంగా నిలబడి ఉన్నాయి. అందులో కొన్ని లేపడానికి ప్రయత్నిస్తున్నాయి, కానీ అవకాశం లేదు. ఇక అంతిమ ఘడియలే. మనిషి చనిపోతున్నప్పుడు తాను గడిపిన జీవితం మొత్తం కళ్ళ ముందు కదలాడినట్టుగానే ఆ ఏనుగు విషయంలో కూడా అచ్చం అలాగే జరుగుతోంది. ఆ వృద్ధ ఏనుగు తన జీవితం ఎలా గడిచిందో గుర్తు చేసుకుంటోంది. దాని పేరు ధార. సరిగ్గా 70 ఏళ్ల క్రితం ఒకరోజు జోరున వర్షం కురుస్తోంది. తన తల్లి ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతోంది. ఇప్పుడు తన ఆఖరి ఘడియల్లో ఉన్నట్టుగానే తన తొలి ఘడియల్లో కూడా తోటి ఏనుగులన్నీ చుట్టూ నిలబడి ఉన్నాయి, ఒక రక్షణ కవచంలాగా. ఆ వలయాన్ని దాటుకొని లోనికి వచ్చే దమ్ము ఏ శత్రువుకు లేదు. అందులో 2 పెద్ద ఏనుగులు మంత్రసాని పాత్ర పోషిస్తున్నాయి, అచ్చం మనిషికి పురుడు పోసినట్టుగానే. కాసేపట్లోనే ఓ కొత్త ప్రాణం ఈ నేలపై పడింది. అలా ఆడబిడ్డ ధార పుట్టింది. మనిషి పుట్టడానికి 9 నెలల సమయం పడుతుంది, కానీ ఒక ఏనుగు పిల్ల ఈ ప్రపంచాన్ని చూడడానికి ఏకంగా 22 నెలలు వేచి ఉండాలి. ఈ భూమిపై నివసించే అన్ని జంతువుల్లో ఇదే అత్యధిక కాలం. పుట్టగానే ధారాను తన తొండంతో పైకి లేపడానికి తల్లి వేగంగా ప్రయత్నిస్తోంది. ఏనుగు పిల్ల పుట్టిన కొన్ని నిమిషాల్లోనే అద్భుతం జరగాలి. కేవలం 20 నుండి 30 నిమిషాల్లోనే అది లేచి నిలబడాలి. అలా జరగకపోతే ప్రాణాలకే ముప్పు. ప్రసవం వాసనను అప్పటికే కిలోమీటర్ల దూరంలో ఉండే పులులు, సింహాలు, హైనాలు పసిగట్టే ఉంటాయి. ఆ వైపుగా వచ్చేస్తుంటాయి కూడా. అదొక్క ప్రమాదమే కాదు, 22 నెలల పాటు తల్లి గర్భంలో వెచ్చగా ఉన్న పిల్ల సడన్గా భూమిది వాతావరణాన్ని తట్టుకోవాలంటే సాధ్యమైనంత త్వరగా లేచి నిలబడాల్సిందే, అడుగులు వేయాల్సిందే. దీంతో పాటు తల్లి మొదటి పాలన అందుకోవాల్సిందే. ఇందులో ఏ ప్రమాదం ముంచుకొచ్చినా పుట్టిన చోటనే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అందుకే తోటి ఏనుగులు కూడా ధారాను లేపడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్నాయి. మొత్తానికి తూలుతూనే లేచి నిలబడింది. శత్రువుల గుంపు అటువైపు రాకముందే ఈ ఏనుగుల గుంపు మొత్తం మెల్లగా బయలుదేరింది. ధార అమ్మ వెంటే తూలుతూ నడుస్తోంది. కానీ ఆ గుంపును నడిపిస్తున్నది అమ్మ కాదు, నాన్న కూడా కాదు. అసలు నాన్న అక్కడ లేనే లేడు, ఎప్పటికీ ఉండడు కూడా. ఆ గుంపులోనే అన్నిటికన్నా వయస్సులో పెద్దదైన ఆడ ఏనుగు నడిపిస్తోంది. ఆమెను మ్యాట్రియార్క్ అని పిలుస్తారు. మనుషుల్లో ఇంటి పెద్ద తండ్రి, కానీ ఏనుగుల సమాజంలో తల్లే పెద్ద. అవి పూర్తిగా మాతృస్వామ్య వ్యవస్థలోనే జీవిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలి, ప్రమాదం వస్తే ఎలా స్పందించాలి, ఇవన్నీ ఆ ఏనుగే డిసైడ్ చేస్తుంది. ఆమె తీసుకునే ఒక్క నిర్ణయమే ఆ కుటుంబం బతుకుతుందా లేదా అనేది చాలాసార్లు డిసైడ్ అవుతుంది. ధార ఎదుగుతోంది. తనని ఆమె తల్లి మాత్రమే కాదు, మిగిలిన ఏనుగులు కూడా కంటికి రెప్పలా పెంచుతాయి. సైంటిస్టులు వీటిని అలో మదర్స్ అని పిలుస్తారు. మీకు అసలు విషయం చెప్పలేదు కదూ, ఆ గుంపులో ఒక్క మగ ఏనుగు కూడా ఉండదు, చిన్నపిల్లలు తప్ప. అవి కూడా 15 ఏళ్ల వరకే ఆ గుంపుతో ఉండాలి. ఆ తర్వాత గుంపు పెద్దగా ఉన్న వృద్ధ ఏనుగు బయటికి తరిమేస్తుంది. మగ సింహాల మాదిరిగానే ఏనుగుల్లో కూడా వయసు వచ్చిన మగవి బయటకు వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే ఆ గుంపులో ఉన్నవన్నీ అమ్మమ్మ, పెద్దమ్మ, అమ్మ, చిన్నమ్మ, అక్క లేదా చెల్లెళ్ళు, ఇలా అన్ని రక్త సంబంధికులే అయి ఉంటాయి. వయసుకు వచ్చినవి జత కట్టాలి కాబట్టి బయటకు వెళ్ళి వేరే గుంపులోని వాటిని చూసుకోవాల్సిందే. 4 కాళ్ళ జంతువులన్నీ చాలా వరకు మొదటి 2 కాళ్ళతోనే చాలా పనులు చేస్తాయి. ఏనుగు మాత్రం దాదాపుగా అన్నీ తొండంతోనే చేస్తుంది. ముక్కు, చేయి, నీళ్లు తాగే అవయవం, అవసరమైతే ఆయుధం, అన్నీ తొండమే. అలాంటి తొండం ఏకంగా 40,000 కండరాలతో నిర్మితమై ఉంటుంది. అది తొండంతో లారీని ఎత్తగలదు, గడ్డి పోసను కూడా పట్టుకోగలదు. అంతటి భిన్నమైన పనులు చేయగలదు. ఒక మధ్యాహ్నం పెద్ద ఏనుగులు ఒక్కొక్కటిగా నదిలోకి దిగుతున్నాయి. కాసేపు సందేహించి ధార కూడా తన తల్లి వెనకాల నీటిలో అడుగుపెట్టింది. కొద్ది నిమిషాల్లోనే ధార తన జీవితంలో మొదటి ఈత నేర్చుకుంది. ఏనుగులు పుట్టుకతోనే మంచి ఈతగాళ్ళు. అవసరాన్ని బట్టి నదులు మాత్రమే కాదు, సముద్రంలోని చిన్న జలసందులను కూడా దాటగలవు. ధారకు ఇప్పుడు 2 ఏళ్ళు. ఆమెకు తెలియకుండానే ప్రతిరోజు ఒక కొత్త పాఠం నేర్చుకుంటోంది. ఏ శబ్దం ఏ ప్రమాదానికి సంకేతమో, ఏ వాసన నీటి ఉనికిని చెబుతుందో, ఏ వాసన ఏ జంతువుకు దూరంగా ఉండాలో, ఏ దారిలో నడవాలో, ఏ ఆకును తినాలో, దీన్ని తినకూడదో. తల్లి నుంచి, తోటివారి నుంచి, ప్రకృతి నుంచి అన్నీ సేకరించి మనసులో దాచుకుంటోంది. అడవిలో బతకడానికి బలం మాత్రమే సరిపోదు, ఆలోచన, అనుభవం కూడా చాలా అవసరం. ఎండాకాలం మొదలైంది.
చెరువులన్నీ ఎండిపోతున్నాయి. నీటి కోసం జంతువులన్నీ అల్లాడిపోతున్నాయి. ధార కూడా మొదటిసారి కరువును చూస్తోంది. అప్పుడు గుంపును నడిపించే వృద్ధ ఏనుగు నడక మొదలుపెట్టింది. అన్నీ దాన్ని ఫాలో అవుతున్నాయి. రోజంతా నడిచాయి. చివరకు సాయంత్రానికి ఒక చిన్న లోయలోకి చేరుకున్నాయి. అక్కడ జీవజలం కనిపించింది. ధారతో పాటు అందరూ పరిగెత్తి నీళ్లు తాగారు. హమ్మయ్య, ఇక్కడ నీళ్లు దొరకడం ఎంత అదృష్టమో అనుకుంది ధార. కానీ అది అదృష్టం కాదు, జ్ఞాపకం. దశాబ్దాల క్రితం కరువు వచ్చినప్పుడు ఇక్కడ నీళ్లు ఉన్నాయని, అప్పట్లో ఈ నీటి మడుగు ఎండిపోలేదని ఆ వృద్ధ నాయకురాలు గుర్తుంచుకుంది. ఏనుగు మెదడు అంత పవర్ఫుల్. ఏ నీటి మడుగు ఎప్పుడు ఎండిపోతుంది, ఏ నది చివరి వరకు ప్రవహిస్తుంది, ఏ దారిలో ప్రమాదం తక్కువ, ఈ సమాచారం మొత్తం మ్యాట్రియార్కు తన మనసులో భద్రపరచుకోగలదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ జ్ఞాపకాలే మొత్తం కుటుంబానికి ప్రాణాధారం అవుతాయి. ధారకు ఇప్పుడు 5 ఏళ్ళు. అన్నీ గుర్తుపడుతోంది. కానీ ఒక విషయం మాత్రం ఆమెకి ఇంకా అర్థం కాలేదు. కొన్నిసార్లు గుంపు సడన్గా ఆగుతోంది. వెంటనే మరోవైపు టర్న్ తీసుకోవడమో లేదంటే యూటర్న్ తీసుకోవడమో చేస్తున్నాయి. ఎదురుగా శత్రులు ఎవరూ లేకపోయినా, ఎలాంటి ప్రమాద శబ్దం వినిపించకపోయినా కూడా ఇలా ఎందుకు చేస్తున్నాయో తనకు తెలియడం లేదు. ఎందుకంటే మనిషి చెవులు సెకనుకు 20 నుంచి 20,000 హెర్ట్జ్ల మధ్య ఉండే శబ్దాలను మాత్రమే వినగలవు. కానీ ఏనుగులు అంతకంటే అతి తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉండే ఇన్ఫ్రాసౌండ్ను కూడా వినగలవు. 1 నుండి 14 హెర్ట్జ్ వంటి లో ఫ్రీక్వెన్సీ శబ్దాలను కూడా చాలా స్పష్టంగా వింటాయి. వినడమే కాదు, ఇంత తక్కువ సౌండ్తో ఇతర ఏనుగులకు హెచ్చరికలు కూడా చేయగలవు. ఈ శబ్దాలను గాలి తరంగాల ద్వారా ఏకంగా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏనుగులు కూడా వినగలవు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అవి చెవులతోనే కాదు, పాదాలతో కూడా వినగలవు. దూరంగా ఉన్న ఏనుగులకు హెచ్చరికలు చేయాలన్నా, సమాచారం ఇవ్వాలన్నా పాదాలతోనే శబ్దం చేస్తాయి. ఆ కంపనాలు నేల ద్వారా ప్రయాణించి ఎక్కడో ఉన్న ఏనుగులకు చేరతాయి. అవి వెంటనే అలర్ట్ అయిపోతాయి. అందుకే ముందు నడుస్తున్న నాయకురాలు సడన్గా ఆగిపోతుంది. ప్రయాణం దిశను మార్చేస్తుంది. విశ్రాంతి తీసుకుంటున్న వేళ ఒక్కసారిగా లేచి నడవడం మొదలు పెడుతుంది. మిగిలినవన్నీ అంతే వేగంగా స్పందించాల్సిందే. భూకంపాలను కూడా మైళ్ళ దూరం నుంచే ఊహించగలవు. 2004 సునామీ వచ్చినప్పుడు సముద్రపు అలలు ఒడ్డుకు తాకడానికి గంటల ముందే శ్రీలంక, థాయిలాండ్లోని ఏనుగులు భయంతో ఎత్తైన ప్రాంతాలకు పరుగులు తీశాయి. సైంటిస్టులు గమనించిన మరో ఆసక్తికర విషయం ఏంటంటే మనుషులు పేర్లు పెట్టి పిలుచుకున్నట్టుగానే ఏనుగులు కూడా పేర్లు పెట్టుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ అంశంపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇదే నిజమైతే మనిషి, డాల్ఫిన్ల తర్వాత తోటి వారిని పేర్లతో పిలుచుకునే అరుదైన జంతువుల జాబితాలో ఏనుగు కూడా చేరుతుంది. ఎదురుగా ఎంత పెద్ద తోపుగాడు ఉన్నా కూడా వెనకడుగు వేయని గజరాజు తేనెటీగలను చూస్తే మాత్రం అక్కడే ఆగిపోతాడు. దాని తొండం లోపల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అక్కడ కుడితే చర్మం ఉబ్బిపోయి శ్వాస సరిగా అందని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మనుషుల్లో కుడి చేయి, ఎడమ చేయి వాటం ఉన్నట్టుగానే ఏనుగు దంతాల్లో ఈ వాటం ఉంటుంది. దీన్ని శాస్త్రవేత్తలు టస్క్ డామినెన్స్ అంటారు. ఏళ్ల తరబడి ఒకే దంతాన్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల అది మరో దంతంతో పోలిస్తే ఎక్కువగా అరిగిపోయి ఉంటుంది. ఇక ఎండల నుంచి రక్షించుకునేందుకు శరీరం మీద బురదను సన్స్క్రీన్ లోషన్ మాదిరిగా రాసుకుంటాయి. ఏనుగులకు మనుషుల మాదిరిగా శరీరం అంతా చెమట గ్రంథులు ఉండవు. అందుకే అవి శరీరంలోని వేడిని బయటకు పంపడానికి పెద్ద పెద్ద చెవులను నెమ్మదిగా కదిలిస్తాయి. వాటి చెవుల్లో ఉండే వేలాది రక్తనాళాల ద్వారా ఒంట్లోని రక్తం చల్లబడి టెంపరేచర్ ఈక్వల్ అవుతుంది. ఒక సగటు ఏనుగు మెదడు దాదాపు 5 కిలోల వరకు బరువు ఉంటుంది. భూమిపై నివసించే అన్ని జీవుల్లో ఇదే అతిపెద్ద బ్రెయిన్. అసలు దాని నిర్మాణంలోనే ఆశ్చర్యం ఉంటుంది. అంతులేని జ్ఞాపక శక్తి, కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం అద్భుతంగా ఉంటుందని న్యూరోసైన్స్ పరిశోధనలు సూచిస్తున్నాయి. అందుకే వాటి ప్రవర్తన చాలాసార్లు మనుషులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తమ వాళ్ళు చనిపోతే మనుషులు ఎలా ప్రవర్తిస్తారో ఏనుగులు కూడా అలాగే చేస్తాయి. నట్టడవిలో చుట్టూ చేరి నిలబడతాయి. మనం దహనం చేసినట్టు అవి ఆకులు, చెట్ల కొమ్మలు చనిపోయిన ఏనుగు మీద కప్పుతాయి. గంటల తరబడి చుట్టూ నిలబడి, ఒక్కోసారి రోజుల తరబడి కూడా నిలబడి శ్రద్ధాంజలి ఘటిస్తాయి. తొండాలు ముడివేసి హగ్ చేసుకొని ఓదార్చుకుంటాయి. మనం ఏడాదికోసారి సమాధి వద్దకు వెళ్ళినట్టు అవి కూడా ఆ వైపు వెళ్ళిన ప్రతిసారి అక్కడ ఆగుతాయి. కనిపిస్తున్న ఎముకలను తొండంతో ప్రేమగా నిమురుతాయి. అలా చనిపోయిన వాటి జ్ఞాపకాలను తలుచుకుంటూ బాధపడతాయని పరిశోధకులు కనుగొన్నారు. మనుషుల మాదిరిగానే ఏనుగులు కూడా డిప్రెషన్లోకి వెళ్తాయి. కుటుంబ సభ్యుల మరణాలు లేదా వేటగాళ్ళు తమ వాళ్ళని వేటాడినప్పుడు, తీవ్రంగా భయపడినప్పుడు మానసిక ఒత్తిడికి లోనవుతాయని కనుగొన్నారు.
అంటే ఏనుగు ఎంత బలమైనదో అంత సున్నితమైన మనసు కలదు కూడా. ఏనుగుల తెలివిని పరీక్షించడానికి సైంటిస్టులు ఒక ఆసక్తికరమైన ప్రయోగం చేశారు. దీనిని మిర్రర్ సెల్ఫ్ రికగ్నిషన్ అంటారు. ఒక పెద్ద అద్దం ముందు ఏనుగును పలుమార్లు నిలబెట్టారు. చాలా జంతువులు అద్దంలో కనిపించే ప్రతిబింబాన్ని మరో జంతువుగా భావిస్తాయి. కానీ కొన్ని ఏనుగులు కొంతసేపు పరిశీలించిన తర్వాత అద్దంలో కనిపిస్తున్నది తామేనని గుర్తుపట్టాయట. ఇక ఏనుగులు మనుషులను కూడా గుర్తుంచుకోగలవు. ఎన్నో ఏళ్ల క్రితం తమకు సహాయం చేసిన వ్యక్తిని గుర్తించిన సందర్భాలున్నాయి. అదేవిధంగా ప్రమాదం కలిగించిన మనుషులను కూడా అవి ఎన్నటికీ మర్చిపోవని చెబుతున్నారు. ఒక ఏనుగు పుట్టినప్పుడు 90 నుంచి 120 కేజీల వరకు బరువు ఉంటుంది. అదే ఏనుగు పెద్దదైన తర్వాత 1000 కేజీల బరువు ఉంటుంది. ఇది ఏనుగు రకాన్ని బట్టి మారుతుంది. ఆఫ్రికన్ బుష్ ఏనుగుల్లో మొగది 5000 కేజీల నుండి 6000 కేజీల బరువు ఉంటుంది. ఆడది 3000 నుండి 4000 కేజీలు ఉంటుంది. ఆసియా ఏనుగుల్లో మగవి 3500 నుండి 4500 కేజీలు ఉంటే ఆడవి 2500 నుండి 3500 కేజీల వరకు ఉంటాయి. ఇంత పెద్ద శరీరాన్ని నడిపించాలంటే అపారమైన శక్తి అవసరం. అందుకే ఏనుగు రోజులో ఎక్కువ భాగం తిండినే వెతుకుతుంది. ఒక పెద్ద ఏనుగు రోజుకు దాదాపు 150 కిలోల ఆహారం తింటుంది. 100 నుంచి 200 లీటర్ల వాటర్ తాగుతుంది. అందుకే ఒక ఏనుగు జీవితం అంతా నిరంతర ప్రయాణమే. ఆహారం కోసం, నీటి కోసం, కుటుంబం కోసం. అందుకే అవి రోజుకు కేవలం 2 నుంచి 4 గంటలు మాత్రమే నిద్రపోతాయి. అది కూడా కంటిన్యూగా కాదు, మధ్య మధ్యలో ఆగుతూ లేస్తూ వెళ్తాయి. అడవిలో ప్రమాదం ఏ వైపు నుంచైనా రావచ్చు. మరి పిల్లలను కాపాడాలి, గుంపుగా కదలాలి. అందుకే ప్రకృతి వాటిని ఎక్కువసేపు నిద్రపోకుండా తయారు చేసింది. ధార ప్రస్తుతం యవ్వనంలోకి వచ్చింది. ఇప్పుడు తనకు మగతోడు కావాలి. ఏనుగుల విషయంలో జత కట్టడం అనేది 2 రకాలుగా సాగుతుంది. ఒకటి ఆడ ఏనుగు ఈస్ట్రస్లోకి వచ్చినప్పుడు, రెండోది మగ ఏనుగు మస్టులోకి వచ్చినప్పుడు జరుగుతుంది. ముందుగా మొదటి విధానం చూద్దాం. ఆడ ఏనుగు ఈస్ట్రస్లోకి వచ్చిన విషయాన్ని తను యూరిన్ పాస్ చేయడం ద్వారా మగ ఏనుగులు గుర్తిస్తాయి. ఇంకా చెట్లకు తన శరీరాన్ని రుద్దడం ద్వారా అక్కడ హార్మోన్స్ను వదులుతుంది. గాలి ద్వారా వాటిని మగ ఏనుగులు పసిగడతాయి. సమీపంలో ఒక్కటే మగ ఏనుగు ఉంటే ఏ సమస్య లేదు. కానీ ఒకటి కన్నా ఎక్కువగా ఉంటే మాత్రం పరిస్థితి మొత్తం మారిపోతుంది. ఇప్పుడు అక్కడ స్వయంవరం జరగబోతోంది. అందులో రాక్షసులు ఎవ్వరూ లేరు, అందరూ రాజులే. కాకపోతే రాణి ఎవరికి దక్కుతుందన్నదే సమస్య. వచ్చిన మగ ఏనుగుల్లో అత్యంత బలిష్టమైన ఏనుగు ఒక్కటే ఉంటే మిగతా వాటికి విషయం అర్థమైపోతుంది. సైలెంట్గా పక్కకెళ్ళిపోతాయి. కానీ సమవిద్యులు ఉన్నారంటే మాత్రం సమరానికి సై అంటాయి. ఆ యుద్ధం సాధారణంగా ఉండదు. అడవి మొత్తం కంపించిపోతుంది. నిమిషాలు, గంటలు కాదు, ఒక్కోసారి రోజుల తరబడి కూడా ఆ పోరాటం సాగుతుంది. నెత్తురు కారుతుంది, గాయాలవుతాయి, దంతాలు కూడా విరిగిపోతాయి. ఈ పోరాటం అంతా పక్కనే నిలబడి ప్రశాంతంగా చూస్తూ ఉంటుంది ఆ యువరాణి. అలా గెలిచిన మొగ ఏనుగుతోనే జత కడుతుంది. ఎందుకిలా అంటే ప్రకృతిలో అత్యంత మేలైన పిల్లలే జన్మించాలి. మరి అలా జరగాలంటే దమ్మున్న వాడితోనే జత కట్టాలి. వాడే ఆల్ఫా మేల్. ఇక జత కట్టే రెండో విధానం మగ ఏనుగు మస్టులోకి వచ్చినప్పుడు. దీన్నే మదమెక్కిన ఏనుగు అని మన పెద్దోళ్ళు అంటుంటారు. మస్టులోకి రావడం అంటే మగ ఏనుగు శరీరంలో టెస్టోస్టిరాన్ హార్మోన్ విపరీతంగా పెరిగిపోతుంది. కంటి నుంచి మదజలం కారిపోతూ ఉంటుంది. తలనొప్పి వస్తుంది, చిరాకు ఎక్కువైపోతుంది. ఆ సమయంలో ఆ ఏనుగు అత్యంత భయంకరంగా మారిపోతుంది. తన ప్రవర్తన అరాచకంగా ఉంటుంది. చెట్లను విరగొడుతుంది. ఎదురుగా ఏది ఉంటే దాని మీద దాడి చేస్తుంది. ఆ మదజలం వాసన మనుషులకు తెలియదు, కానీ తోటి మగ ఏనుగులతో పాటు ఆడ ఏనుగులకు స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు సాధ్యమైనంత త్వరగా ఆడ ఏనుగుతో జత కట్టడానికి ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో మగ ఏనుగులేవి దాని దరిదాపుల్లో కూడా రావు. ఎంత బలిష్టమైన మగ ఏనుగైనా సరే పక్కకు తప్పుకోవాల్సిందే, లేదంటే తొక్కి పడేస్తుంది. ఇలా ఏ మగ ఏనుగు ఎప్పుడు మస్లోకి వస్తుందో తెలియదు. అటు ఏ ఆడ ఏనుగు ఎప్పుడు ఈస్ట్రస్లోకి వస్తుందో తెలియదు. అందుకే ప్రకృతి వాటికి సీజన్ పెట్టలేదు. ఏడాదిలో ఎప్పుడైనా జత కట్టే నియమం పెట్టింది. కుక్కలు, పిల్లుల వంటి ఇతర జంతువులన్నీ సీజనల్గా మాత్రమే పిల్లల్ని కనడాన్ని మనం చూడొచ్చు. ప్రతి గుంపు నుంచి 15 ఏళ్ల వయసు రాగానే వెళ్ళిపోయిన మగ ఏనుగులు ఉంటాయి కదా, అలా వెళ్ళినవి ఒంటరిగా లేదా మరికొన్ని మగ ఏనుగులతో కలిసి జీవిస్తుంటాయి. ఆడ ఏనుగులతో జత కట్టాల్సి వచ్చినప్పుడు ఇలా గుంపులోకి వచ్చి వీటితో కలుస్తాయి. ఆ తర్వాత తిరిగి వెళ్ళిపోతాయి. అలా ధార ఇప్పుడు గర్భవతి. 22 నెలల సుదీర్ఘ సమయం తర్వాత బిడ్డకు జన్మనిచ్చింది. నిన్న మొన్నటి వరకు పిల్లగా ఉన్న ధార ఇప్పుడు తల్లయింది. కాలం ఎంత వేగంగా ప్రయాణిస్తోందో.
ధార వయసు మారింది, తన పాత్ర మారింది, కానీ కుటుంబం మారలేదు. తాను పుడుతున్నప్పుడు రక్షణ గోడగా చుట్టూ నిల్చున్న ఏనుగుల కుటుంబం ఇప్పుడు తనకు పురుడు పోయడానికి, తన బిడ్డను కాపాడడానికి కూడా అదే రక్షణ వలయంగా ఏర్పడ్డాయి. అవును మరి, ఏనుగుల సమాజంలో ఒక పిల్ల పుట్టడం అంటే అది కేవలం ఒక తల్లికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, అది గుంపు మొత్తానికి సంబంధించిన బిడ్డ. కంటికి రెప్పలా కాపాడుతాయి. సహజంగా పులులు, సింహాలు, హైనాల వంటివి ఏనుగుపై దాడి చేయడానికి సాహసం చేయవు. కానీ ఆకలి వేధిస్తే, అవకాశం సంధిస్తే మాత్రం వదిలిపెట్టవు. అందుకే పిల్లలు ఎప్పుడూ గుంపు మధ్యలో నడుస్తుంటాయి. ఎదురుగా అవి కనిపిస్తే తల్లి ఏనుగులు చెవులను మరింత పెద్దగా విప్పి తొండాన్ని పైకెత్తి ఒక భారీ గీంకారం చేస్తాయి. ఆ హెచ్చరిక దెబ్బకు శత్రువులు పక్కకు తొలగిపోవాల్సిందే. ఇది కేవలం ఒక ఏనుగు బలం వల్ల వచ్చిన ఆధిపత్యం కాదు, ఇది ఐక్యత వల్ల వచ్చిన విజయం. ఇలా కాలం సాగుతుండగా సూర్యుడు మరోసారి ఉదయిస్తున్నాడు. ధారా వయసు ఇప్పుడు 60 దాటిపోయింది. ఇప్పుడు ఆ గుంపు మొత్తంలో తానే అత్యంత వృద్ధ ఏనుగు. అంటే దాని అర్థం ఆ కుటుంబ నాయకురాలు ధారానే. ఇప్పుడు ముందుండి గుంపుకు దారి చూపుతోంది. కొంత దూరం ప్రయాణించిన తర్వాత అకస్మాత్తుగా ఆగింది. దాని ముందు ఒక చెట్టు కింద తెల్లటి కర్ర లాంటి వస్తువులు కనిపిస్తున్నాయి. నెమ్మదిగా ఆ వైపుగా నడిచింది. అవి కర్రలు కాదు, తన పూర్వీకుల ఎముకలు. ప్రేమ, విషాదం కలగలిసిన దుఃఖంతో తన మనసు నిండిపోయింది. తొండంతో ఆ ఎముకలను తడుముతూ చాలాసేపు అక్కడే నిలబడిపోయింది. మిగిలిన ఏనుగులు కూడా చుట్టూ చేరాయి. తమ కుటుంబ సభ్యుడితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నాయి. ఉప్పొంగుతున్న ఆవేదన మధ్య శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత తూర్పు తీరానికి ప్రయాణం మొదలుపెట్టాయి. ధారా దంతాలు అరిగిపోయాయి. మునుపటిలా పొడవుగా లేవు, బలంగా కూడా లేవు. ఏనుగులకు తమ జీవిత కాలంలో 5 సార్లు పాత దంతాలు ఊడిపోయి కొత్తవి వస్తాయి. ధారాకి ఇప్పుడున్నవి 6వ సెట్టు. చెట్లను నమలలేకపోతోంది. ఆహారాన్ని బలంగా కొరకలేకపోతోంది. దీనివల్ల రోజుకు 150 కేజీల ఆహారం తినాల్సింది ఇప్పుడు 50 కేజీలు కూడా తినలేకపోతోంది. పొట్ట లోపలికి ఈడ్చుకుపోయింది. పిల్లలు పెద్దవారయ్యారు, మనవాళ్ళు కూడా వచ్చేశారు. తన వయసు 60 దాటేసింది. సగటు ఏనుగు 60 నుంచి 70 ఏళ్ళు జీవిస్తుంది. ఇప్పుడు ధార కుటుంబంతో కలిసి నడవలేకపోతుంది. ధార కోసం గుంపు మొత్తం నెమ్మదించాల్సి వస్తోంది. ఈ విషయం అర్థం చేసుకున్న ధార తాను వారికి భారం కాకూడదని నిర్ణయించుకుంది. పక్కకు తప్పుకొని తన నాయకత్వ పగ్గాలను సీనియారిటీ ఆధారంగా తన తర్వాతి పెద్ద ఏనుగు చేతిలో పెట్టేసింది. చెట్లు కొమ్మలను తినలేకపోతోంది కాబట్టి చెరువుల్లో నాచు వంటి మెత్తటి ఆహారం వైపుగా కదిలింది. తాను దూరం కావడానికి కుటుంబం ఒప్పుకోలేదు. కానీ తన శరీరం గురించి, తన వయసు గురించి తనకన్నా బాగా ఇంకెవరికి తెలుసు? అందుకే నచ్చజెప్పింది. అయినా మీరెక్కడికి వెళ్తారు? అడుగు దూరంలో ఉంటారు. ఒక్క అడుగు వేస్తే ఆ ప్రకంపనలు తెలుసుకొని వచ్చేస్తారు కదా అని చెప్పి పక్కకు తిరిగింది. ఆ సమయంలో ఎలాంటి తొందర లేదు, ఎలాంటి భయము లేదు. కుటుంబ సభ్యులు వస్తూ పోతూనే ఉన్నారు. ధార 70వ పడిలోకి వచ్చేసింది. వయసు మరింతగా మీద పడిపోయింది. కాసేపట్లో ఏం జరగబోతుందో దానికి తెలుస్తోంది. ఇక ఈ భూమితో తన వాళ్లతో రుణం తీరిపోయే సమయం వచ్చేసింది. విషయం తెలిసి కుటుంబం పరిగెత్తుకొచ్చింది. అన్నీ తమ తొండాలతో ప్రేమగా తడుముతున్నాయి. ధార అందరి ముఖాలను చూసింది. ఆఖరిగా ఆకాశం వంక చూసింది. బహుశా వాళ్ళ అమ్మ వైపు అనుకుంటా. అలా ఒక శకం ముగిసిపోయింది. ఒక మనిషి జీవితాన్ని చూసినట్టు అనిపిస్తుంది కదూ. నాకైతే మనిషి కన్నా ఎక్కువే కనిపించింది. ఎంత కష్టం వచ్చినా కుటుంబ సభ్యుడిని వదిలిపెట్టని జీవి ఏనుగు. ఇంతటి ప్రేమమూర్తి ఈ భూమి మీద పుట్టి సుమారు 5,50,00,000 సంవత్సరాలు. మంచు యుగాలు పోయాయి, ఖండాలు మారాయి, ఎన్నో జాతులు పుట్టాయి, గిట్టాయి. పలు జాతులు చరిత్ర పుస్తకాల్లో మిగిలిపోయాయి. అయినా ఏనుగులకు ఏమీ కాలేదు. కానీ కేవలం 3 లక్షల ఏళ్ల కింద పుట్టిన ఒక పిల్ల బచ్చాగాడు వాటిని అంతం చేస్తున్నాడు. వాడే మనిషి. భవిష్యత్తులో ఏనుగులు కూడా చరిత్రలో కలిసిపోతాయా అనే సందేహం కలుగుతోంది. ఒక అడవిని నరికితే అది కేవలం చెట్లను కొట్టేసినట్టు కాదు, మొత్తం జీవ వైవిధ్యాన్ని ధ్వంసం చేసినట్టు. ఏనుగు కేవలం తాను మాత్రమే బతకదు, తనతో పాటు ఎన్నో జంతువులను బతికిస్తుంది. తన తొండంతో కొమ్మను కిందికి లాగితే వందలాది పండ్లు నేలపై పడతాయి. అవి ఇతర జంతువులకు ఆహారం అవుతాయి. వేసవిలో నీటి కుంటలు ఎండిపోతే అక్కడ లోతైన గుంతలను ఏనుగులు తవ్వుతాయి. వాటితో పాటు జింకలు, పులులు, సింహాలతో పాటు పశు పక్షాదులన్నీ అక్కడ దాహం తీర్చుకుంటాయి. ఏనుగులు తిన్న ప్రతి పండులోని విత్తనాలు దాని జీర్ణ వ్యవస్థ ద్వారా వేరే ప్రాంతాల్లో పడతాయి. అలా చెట్లు మొలకెత్తుతాయి, పెరుగుతాయి. అడవి విస్తరిస్తుంది.
అందుకే శాస్త్రవేత్తలు ఏనుగులను ఫారెస్ట్ గార్డెనర్స్, ఎకోసిస్టమ్ ఇంజనీర్స్ అని పిలుస్తారు. అవి అడవిలో జీవించడం మాత్రమే కాదు, అడవిని కూడా బతికిస్తాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. వేలాది ఏళ్లుగా ఏనుగులు నడిచిన బాటలో దట్టమైన అడవి ఉండేది. కానీ ఇప్పుడు అదే బాటలో పొలాలున్నాయి, ఇల్లున్నాయి, రోడ్లున్నాయి, విద్యుత్ తీగలున్నాయి. ఏనుగుకు తెలుసు తాను సరైన దారిలోనే వచ్చానని. కానీ టీవీ వార్తల్లో హెడ్లైన్స్ మాత్రం భిన్నంగా వస్తుంటాయి. ఏనుగులు దారి తప్పి జనావాసాల్లోకి వచ్చాయని. ఎంత విచిత్రం! ఒకప్పుడు దంతాల కోసం లక్షలాదిగా ఏనుగులను అంతం చేశారు. ఇప్పుడు అడవులను నరికేసి వాటికి ఇల్లే లేకుండా చేస్తున్నారు. వాళ్ళు ఈ భూమిపై కోట్ల సంవత్సరాలుగా నడుస్తున్నారు. మన సామ్రాజ్యాలు పుట్టకముందే వాళ్ళు ఉన్నారు. మన నగరాలు విస్తరించకముందే వాళ్ళు అడవులను నిర్మించారు. వాళ్ళు నిర్మిస్తుంటే మనిషి ధ్వంసం చేస్తూ పోతున్నాడు. మరి భవిష్యత్తులో గజరాజు కథ కొనసాగాలా, లేక చరిత్రలో మరో పేజీగా మిగిలిపోవాలా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ప్రకృతి కాదు, మనమే. వృక్షో రక్షతి రక్షితః.